గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. అంకముజేరి శైలతనయాస్తనదుగ్ధములానువేళ బాల్యాంక విచేష్టతొండమున నవ్వలి చన్కబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి లే మృణాలాంకుర శంకనంటడు గజాస్సుని గొల్తు నభీష్ట సిద్ధికై. ఈ పద్యం కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో మొదటివారైనటువంటి ఆంధ్ర కవితా పితామహులు అల్లసాని పెద్దనామాచ్యుల వారు తమ యొక్క మనుచరిత్రలో గణపతిని గురించి చేసిన ప్రార్థన పద్యం. కవిగారు అర్ధనారీశ్వర తత్వాన్ని చమత్కారంగా బాలగణపతిని ధ్యానిస్తూ చెప్పి ఉన్నారు. గణపతి తల్లి ఒడిలో పాలు తాగుతూ బాల్య చేష్టలతో ఎడమ పక్కన పాలు తాగుదామని ప్రయత్నిస్తే అచ్చట స్తనమునకు బదులు శివుని యొక్క పామును చూసి దానిని తామర మొక్కగా భావించిన గణపతిని సదా ధ్యానిస్తున్నాను అని ఈ పద్యం యొక్క భావం.